హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండ్ మా ఐడియాస్కి నేను మీ స్మైల్గా వెల్కమ్ చెప్తున్నాను. వీళ్ళిద్దరైతే యోగా చేస్తున్నారు. ఎందుకు యోగా చేస్తున్నారు మమ్మీ? దీనికి ఒక రీజన్ ఉంది, నీకు తెలుసు. ఇవాళ అయితే మేము షాపింగ్ వెళ్ళాలని ప్లాన్ వేసామన్నమాట. ఈయన గారికి బీపీ రావద్దు మా షాపింగ్ వల్ల అని ఆల్రెడీ పొద్దు నుంచే హెల్తీ ఎక్సర్సైజెస్ అయితే చేపిస్తుంది మమ్మీ. ఏంటి డాడీ, ఏ లెవెల్లో ఉంది నీ బీపీ? ప్రస్తుతానికి నార్మల్ ఉంది. వెంకీ ఆసన్ కూడా వేయండి మధ్యలో. ఇది వెంకీ ఆసన్ లాగానే ఉంది, పైకి సో మీరైతే యోగా చేసుకోండి. నేనైతే సన్ రైజ్ చూసేస్తాను. ఈలోపు సన్ రైజ్ అయిపోయి టవర్స్ మధ్యలో నుంచి పైకి కూడా వస్తుంది. ఇదిగోండి, వీళ్ళైతే యూట్యూబ్లో చూసి చేస్తున్నారు, వీళ్ళ ఓన్గా రాదు కాబట్టి చేసుకుంటుంటారు. సో ఈ వీడియోలో అయితే మనం షాపింగ్, అసలు ఎందుకు షాపింగ్, ఏం షాపింగ్, అవన్నీ నెక్స్ట్ వచ్చేస్తాయి అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏమైనా డ్రెస్సెస్ అలాంటివి నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఇద్దరికి మిల్క్లో వేసిస్తా ఉన్నాను అనమాట. ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కమింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. నేను స్మైలీ ఇద్దరమే రమేష్ గారిని వదిలేసి ఒక పెద్ద ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాము. అవన్నీ ఎందుకు ఏంటిది అవన్నీ కూడా చూడాలంటే వీడియోస్ ఫాలో అవ్వండి. మన ఛానల్ 2 లక్షల సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా వచ్చేసింది. అస్సలు మిస్ చేయకండి. ఇంకొక 200 మంది సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. దానికోసం నేనైతే ఒక స్పెషల్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను, ఓకేనా. అండ్ ఇక్కడైతే నేను పెసరపప్పు కిచిడి అయితే చేస్తున్నాను. సమ్మర్కి నేను ఎక్కువగా కూడా పెసరపప్పుని యూజ్ చేస్తాను అనమాట. మన ఒంటికి చలవ, కందిపప్పు కంటే పెసరపప్పు ఎక్కువగా డైట్లో ఉంచుతూ ఉంటాను అనమాట. ఇక్కడైతే నెయ్యిలో చక్కగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అవి వేయించేసి, ఇక్కడ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం పావు స్పూన్ అంతా వేసేసి, జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నాను అనమాట. అండ్ పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకొని ఇదైతే లంచ్ కోసం రమేష్ గారికి బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్ అండ్ హెల్దీ కూడా అనమాట. అందుకనే నేను ఎప్పుడైనా మార్నింగ్ కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఇలా చేసేస్తాను. ఇక్కడైతే 2 కప్స్ రైస్కి 1 కప్పు నేను పెసరపప్పు నానబెట్టేసుకుంటాను హాఫ్ అన్ అవర్ ముందు, వండే ముందు. ఇదైతే చాలా ఈజీ అనమాట. ఇంకా ఇలా అన్నీ వేసేసాం కదా, ఉప్పు, కారాలు ఇంకా అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇలా ఒక్కసారి ఈ బియ్యమను ఈ పెసరపప్పు అంతా కలిసిన తర్వాత కొంచెం డ్రై అయినట్టుగా అయిన తర్వాత 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అనేది యాడ్ చేస్తాను. పెసరపప్పు 1 కప్పు తీసుకుంటే పెసరపప్పుకి మాత్రం 1 కప్పు రైసే 1 కప్పు వాటరే కొలత అనమాట. రైస్కి ఏమో 1.5 కప్పు పోస్తాను. పెసరపప్పు క్వాంటిటీకి ఏమో 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేస్తాను. వేసేసి 3 విజిల్స్ మూత పెట్టేసి ఇప్పించేస్తే మనకి పెసరపప్పు కిచిడి హెల్దీగా, టేస్టీగా అండ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. సమ్మర్కి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు, ఒంటికి కూడా చలవ. అండ్ ఈరోజు వ్లాగ్లో 3 డేస్ మేము షాపింగ్స్, మా కష్టాలు అవన్నీ కూడా కంటిన్యూగా చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది. అసలు ఎక్కడికి ఏంటిది అనేది కూడా కొంతవరకు ఈ వీడియోలో నేను చెప్తాను, మొత్తం రివీల్ చెయ్యను అనమాట, ఓకేనా. షాపింగ్ అయితే కొనుక్కుంటావా బట్టలు? గోయింగ్ టు ట్రిప్పా? ఎస్, ట్రిప్ కోసం మా ప్రయత్నాలు. ఓన్లీ మామ్ అండ్ డాటర్ ట్రిప్. మామ్ అండ్ డాటర్. ఈ అర్థం కొంచెం తుడిస్తే బాగుండేమో స్మెల్. నేనే తుడుస్తా. ఈ వ్లాగ్ అనేది డే 1 మా షాపింగ్ వ్లాగ్ అనమాట. ఇక్కడ చూడండి, డే 1, డే 2, డే 3 మొత్తం కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. డే 1 ఏంటంటే ఇది శుక్రవారం సాయంత్రం స్మైలీకి ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న జూడియోకి వెళ్ళాము. జూడియోలో అయితే కొంచెం ట్రావెల్కి ఈజీగా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. ఏదన్నా ఫ్రాక్సే మెయిన్గా, స్మైలీ నన్ను ఫ్రాక్ కొనుక్కోమని ఒకటే బలవంతం చేస్తూ ఉంది. ఫ్రాక్ కొందామనే ప్రయత్నంలో చాలా ట్రై చేశాను జూడియోలో, బట్ స్మైలీకి నచ్చలేదు. ఈ ట్రిప్ స్మైలీకి నచ్చిన డ్రెస్సెసే నేను వేసుకోవాలనే ఒక కండిషన్ ఉంది. అందువల్ల స్మైలీకే ఏది నచ్చితే అది తీసుకుందామని ఎన్ని ఫ్రాక్స్ ట్రై చేసినా కూడా స్మైలీకి ఎందుకో నచ్చలేదు. అన్ని స్లీవ్లెస్ ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. పైన అలా వైట్ కోట్ ఏదైనా వేసేసుకుంటే మనకి సరిపోతుంది, ష్రగ్ లాగా. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి డార్క్ బ్లూ ఫ్రాక్ నాకు నచ్చింది, కానీ ఇంకా స్మైలీ మరీ సింపుల్ అయిపోయింది మమ్మీ వద్దని అన్నది అనమాట. ఇలా జూడియోలో నేను చాలా ట్రై చేసి ఇంకా ఆ రోజు మాత్రం ఒక్కటి కూడా కొనుక్కోలేదు. ఇలా మా డే 1 షాపింగ్ అయితే 0, ఏమి కొనుక్కోకుండా ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డే 2 చూడండి. డే 2 ట్రిప్, మళ్ళీ డే 2 ట్రిప్ అంటున్నా స్మైలీ. డే 2 షాపింగ్.
షాపింగ్ మళ్ళీ ఇలానే పోరు అందరూ 1 day 1 day 2 అని మేము షాపింగ్ వెళ్తున్నాం. నిన్న పోతే స్టూడియోలో ఒక్కటి దొరకలేదు. ఈ రోజు మరి రమేష్ గారు ఉన్నారుగా, వీళ్ళ లెగ్ వల్ల ఏమన్నా దొరుకుతుందని ట్రై చేద్దాం. మనం అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ షాపింగ్ కోసం. రమేష్ గారు అయితే డ్రైవ్ చేస్తా ఉన్నారు. మమ్మల్ని అయితే ఇప్పుడు షాపింగ్ మాల్ దగ్గర వదిలిపెట్టేటో వెళ్తారంటే. ఎక్కడికి రమేష్? మూగబోయింది నీలిమా. ఈ స్క్రీన్ రావట్లేదు. ఎన్నో ట్రిప్పులకి నాకు ఎంతో ఆహ్లాదాన్ని ఉల్లాసాన్ని ఇచ్చిన ఆ గొంతు మూగబోయింది నీలిమా. ఆ మూగబోయిన గొంతుకి భాష కల్పించడానికి పోతున్నారు. అదన్నమాట. స్మైలీ మన ఇద్దరం అయితే షాపింగ్ చేసేసుకుందాం. స్మైలీ ఈయన వచ్చేసరికి ప్రపంచం ఎటు పోయినా సరే మీరే ఈ పిల్లని చూడండి. అసలు ఇది రావట్లేదు ఫ్రెండ్స్, అసలు ఇది ఒత్తినా రావట్లేదు, ఏం చేసినా రావట్లేదు. అయినా సరే మీకు బాధ లేదు. ఇన్ని సంవత్సరాలు మీకు పూర్తి స్థాయిలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కల్పించినా సరే మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు పోతున్నారు అంటున్నారు చూడు. అక్కడ అంటుంది నాకు. అయ్యయ్యో, అంటే నీకు మనుషుల మీద ప్రేమ లేదు, దీని మీదే ప్రేమ ఉందన్నమాట. మనలో ఒకటి అంతేనా? అవునులే, మనకి ఈ కార్ తోటి చాలా అటాచ్మెంట్ ఉంది. ఇంతకు ముందున్న కార్లన్నా మాకు ఇంత అటాచ్మెంట్ లేదు, కానీ ఈ కార్ లో మేము వెళ్ళిన ట్రిప్పులు ఇంకా ఆ పాత కార్లలో వెళ్ళలేదు కదా. వాటిలో కొన్ని ట్రిప్సే అవన్నీ. ఇది 2 సార్లు అటు వెళ్ళొచ్చింది. మనాలికి ఒకసారి వెళ్ళొచ్చింది, కాశ్మీర్కి వెళ్ళొచ్చింది. 5,000 కిలోమీటర్లు ఒకటే ట్రిప్ లో కొట్టేసాం అనమాట. అంత అటాచ్మెంట్ ఉన్న కార్ ఇది. అందుకనే రమేష్ గారికి ఇంత బాధ అవుతుంది ఈ స్క్రీన్ గురించి. సరేలే రమేష్, మేమైతే మంచి షాపింగ్ చేసుకుంటా ఉంటాం మాల్లోకి వెళ్ళి చల్లగా. నువ్వు వెళ్ళైతే దీన్ని పాపం రిపేర్ చేయించుకొని రా. మరి ఏమంటారో అడుగు మరి. అదే పూర్తి స్థాయిగా ఎటువంటి ఏ రకంగానూ కోలుకోలేని ఆరోగ్య పరిస్థితిలో ఉంటే నేను కూడా ఏం చేయలేను. అదే కోలుకోగలిగేటైతే కల్పిస్తాను. ఓకే, వచ్చినట్టుంది కదా దగ్గరికి. నెక్స్ట్ ఓకే సరే. స్మైలీ స్టాల్కి వెళ్దామా? మాల్ అయితే వచ్చేసాము, ఇనార్బిట్ మాల్. బట్ ఇక్కడ ఏదో స్టాల్స్ ఉన్నాయి, మరి ఆ షాప్స్లోకి ఇప్పుడు వెళ్ళొచ్చా లేదో. స్మైలీ కార్ వస్తుంది, చెక్ చేసుకోమ్మా. స్మైలీ వస్తావా నాతో ట్రిప్కి? రావా? అంతేనా? ఆ స్టాల్స్ అయితే లేవు, అవి 4 PM అంట. అందుకనే ఇప్పుడు మళ్ళీ కామ్గా మాల్లోకి వెళ్తున్నాం ఇద్దరం. సాటర్డే ఇది, ఇద్దరికి హాలిడేనే కదా, వీకెండ్స్ సాటర్డే సండేస్. అందుకని ఇంకా సాటర్డే మొత్తం కూడా షాపింగ్కే పెట్టేసుకున్నాము. ఈరోజు కంప్లీట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ మళ్ళీ డే 3 కూడా కొనసాగింది. కొన్ని కొనుక్కున్నాము ఈరోజు. ఫస్ట్ అయితే ట్రెండ్స్కి వచ్చాను. ట్రెండ్స్లో కూడా చాలా తక్కువ రేట్లకు ఉంటాయి కదా అని చాలా ఫ్రాక్స్ ట్రై చేశాను. ఏంటో నచ్చలేదు. ఈ ఫ్రాక్ చూడండి, ఏదో కొరియన్ థీమ్ ఫ్రాక్, కానీ నా కలర్కి సెట్ అవ్వలేదు. అండ్ ఇంకా తర్వాత స్మైలీ H&Mలో కొన్ని కొనుక్కుందనమాట. ఇంకా నేను అన్ని షాప్స్లో ట్రై చేశాను, చాలా ట్రై చేశాను అనమాట. నాకేంటంటే ఏదైనా కొనుక్కోవాలంటే తొందరగా మనసు ఒప్పదు. స్మైలీ చాలా ఫాస్ట్ సెలెక్టర్ అనమాట. చాలా అంటే చూడగానే ఒక కన్ను పడిందంటే అది బాగుంటుంది, తను వేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటుంది. అలా నేను తీసుకోలేను స్మైలీ లాగా. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఇది షాపర్ స్టాప్లో ట్రై చేశాను అనమాట. ఇక్కడ కూడా ఫ్రాక్స్. ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడు నేను వేసుకుంది అయితే 4,700 ఏమో ఫ్రెండ్స్. అది మామూలు బనియన్ క్లాత్, బట్ అంటే ఆ కంఫర్ట్ ఉందిలేండి. ఒక రోజంతా వేసుకొని ఉన్నా కూడా అంత ఫ్రీగా ఫీల్ కాగలిగే కంఫర్ట్. బట్ నేను ఇంత కాస్ట్ పెట్టదలుచుకోలేదు. బట్ స్మైలీ ట్రై చేయమన్నది, ఇంకా సరేలే తన కోసమని ఇలా చాలా ఫ్రాక్స్ ట్రై చేశాను షాపర్ స్టాప్లో. అండ్ ఇంకా వేరే బ్రాండ్స్ అన్నీ కూడా ట్రై చేశాను అనమాట. ఈ ఫ్రాక్ కూడా బాగుంది, వైట్ మీద ఫ్లవర్స్ వచ్చి. బట్ నెక్ బ్రాడ్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్. నాకు ఇంత బ్రాడ్ నెక్స్ వేసుకునే అలవాటు లేదు. స్మైలీకి నచ్చింది ఫ్రాక్ మెయిన్గా. నాకు కూడా నచ్చింది, ఫ్రాక్ వర్క్ బాగుంది, కానీ నెక్ నేను ఇంత బ్రాడ్ అసలు అలవాట్లేదు, నేను కంఫర్ట్గా కూడా ఫీల్ అవ్వను. అండ్ నాకైతే ఈ షర్ట్ చాలా నచ్చింది. స్మైలీ అస్సలు అంటే అసలు వద్దన్నది. ఎప్పుడు ఆ షర్ట్స్ అయినా మమ్మీ ఇంకా ఫ్రాకే తీసుకోవాలని డెసిషన్ తీసుకుందనమాట. నాకేమో ఎందుకో ఈ షర్ట్ వేసుకోగానే ఉన్నంత కంఫర్ట్ ఇంకా ఏ ఫ్రాక్స్ వేసుకున్నా అంత కంఫర్ట్ అనిపించలేదు. ఇంకా స్మైలీ సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఈ షర్ట్ని అక్కడ పెట్టేశాను అనమాట. ఇది కొరియన్ థీమ్ షర్ట్ లాగా అనిపించింది, చైనీస్ కొరియన్ థీమ్ లాగా.
అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది, మెత్తగా సాఫ్ట్గా. ఇలా చాలా ట్రై చేశాను అనమాట. ఈ ఫ్రాక్ ఈ పింక్ అండ్ నెవీ బ్లూ వచ్చిందనమాట. ఈ ఫ్రాక్ కూడా బాగుంది. ఇది కొంచెం తక్కువ కాస్ట్, ఇది కూడా ఎక్కువే, 3500 700 1500 అలా ఉండుంటే ఈ ఫ్రాక్ నేను తీసుకునేదాన్ని ఫ్రెండ్స్, గ్యారంటీగా. కాకపోతే కొంచెం లావు కనపడుతున్నాను. లావు కనపడటమే ఉందిలేండి, కొంచెం ఈ మధ్య లావు కూడా అయ్యాను. ముంబై వచ్చాక మంచిగా బయట ఫుడ్ కొద్దిగా ఎక్కువైంది, అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కొద్దిగా లావు అయ్యాను. ఈ ట్రిప్ నుంచి వచ్చాక కొంచెం డైట్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలి. అండ్ స్మైలీ అయితే ఇంకా మనం ట్రావెల్కి వెళ్తున్నాం కదా, ఈరోజు ఎక్కువ ఫుడ్ తినొద్దు మమ్మీ అని జ్యూస్ తెచ్చుకుందనమాట. లంచ్ చేసే వచ్చాము ఆ రోజు, బట్ ఇంకా మధ్యలో గ్యాప్ అనమాట. చాలా ట్రై చేసాము, ఎన్ని వీడియోస్ తీయలేదు కానీ ఇంకా మాకు చాలా అలుపు వచ్చేసింది. అందుకని ఇక్కడ జ్యూస్ బ్రేక్ లాగా తీసుకున్నాం అనమాట. మస్క్ మిలన్ జ్యూస్ అది తీసుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను H&Mలో ట్రై చేసినట్టున్నాయి ఇవి రెడ్ అండ్ ఎల్లో ఫ్రాక్స్. ఈ ఫ్రాక్స్ ఏంటంటే బాగున్నాయి కానీ స్లీవ్స్ మరీ ఓవర్ స్లీవ్లెస్ అనమాట. నేను అస్సలు కంఫర్ట్గా ఫీల్ అవును. యంగ్ వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఊరికే అట్లా జీన్ కోట్ పైన వేసుకున్నాను అక్కడ వేరేది తెచ్చేసి, కానీ వైట్ కోట్ వేసుకుంటే చిన్నది షార్ట్ ష్రగ్ లాగా బాగుండేది. ఇది ఎల్లో ఫ్రాక్ అనమాట. బట్ ఇవి నాకు ఎందుకో కలర్కి నాకు అంత సెట్ అవ్వలేదా లేకపోతే ఏంటో, కొంచెం స్టిచ్చింగ్ ఎందుకు కొంచెం డిఫరెంట్ అనిపించింది అనమాట. ఇంకా స్మైలీకి రెడ్ ఫ్రాక్ నచ్చినట్టుంది, బట్ అది ఓవర్ స్లీవ్లెస్ లాగా అనిపించింది, అందుకని అది సెలెక్ట్ చేయలేదు. ఇంకా కొన్ని అయితే అక్కడ 1-2 నాకు నచ్చినవి కొనుక్కున్నాను. అవన్నీ మీరు నేనేం డ్రెస్సెస్ కొనుక్కున్నాను అనేది మన ట్రిప్ వీడియోస్ Day 1 Day 2 Day 3 Day 4 అట్లా పెడతాను కదా, అవన్నీ చూడండి. అవే డ్రెస్సులు నేను ఇక్కడ షాపింగ్ చేసిన డ్రెస్సులు అనమాట. అండ్ ఇక్కడ ఇంకా మేము షాపింగ్ మాల్ నుంచి బయటకు రాగానే 4 o'clock అలా అయింది. ఇక్కడ ఇప్పుడే స్టాల్స్ ఓపెన్ చేస్తున్నారనమాట. చెప్పాం కదా మేము షాపింగ్ మాల్లోకి వెళ్ళే ముందు బయట స్టాల్స్ లాగా ఉన్నాయని. ఇక్కడైతే మనకి ఇట్లా పెట్టారనమాట, ఖాదీ ఎంపోరియంలా అలా పెడతారు కదా, అలా పెట్టారు. ఇక్కడైతే నేను స్మైలీ ఒక చిన్న ఒక చైన్ అది తీసుకున్నాము, ఫ్రాక్ మీదకి సెట్ అయ్యేలాగా ఒక చిన్న బ్రేస్లెట్ అది కొనుక్కున్నాం అనమాట. అండ్ ఒకటి నేను కార్డ్ సెట్ కూడా ఇక్కడ ఈ స్టాల్స్లోనే కొనుక్కున్నాను, నచ్చింది. అంటే క్యాజువల్ ఈవినింగ్ మేము అట్లా ట్రిప్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి క్యాజువల్గా ఉంటుందని ఒక్క కార్డ్ సెట్ అయితే ఇక్కడ తీసుకున్నాను. ఈ షాప్లో తీసుకున్నాను అనమాట. స్మైలీ కూర్చుంది కదా ఇక్కడే, రీజనబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ ఇంకా స్మైలీనేమో వాళ్ళ డాడీ బిల్లింగ్ వేపిస్తూ ఉంటే ఎండ ఫుల్ ఫ్రెండ్స్, 4 o'clock అలా అయింది అంతే. ఇంకా అందుకే అలా నీడకి వెళ్ళి కూర్చుంది. Day 2 మా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. షాపింగ్ Day 2 అయితే కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా బ్యాగులకి అయితే బట్టలు కొనుక్కొని నా దగ్గర ఒకటి స్మైలీ దగ్గర ఒకటి అలా పెట్టుకొని కూర్చున్నాము. అండ్ రమేష్ గారు ఏమో వెళ్ళి మధ్యలో ఇది ఫస్ట్ ఈ కార్ అయితే ఇది సెట్ చేయించుకొచ్చారు. స్క్రీన్ రమేష్ స్క్రీన్ పోయిన గొంతు పలుకుతుంది. ఏం పలుకుతుంది? ఓకే, వెరీ గుడ్. మొత్తానికైతే దీన్ని రిపేర్ చేయించారంట. ఏం లేదంట, ఒక చిన్న వైర్ లూజ్ అయిందంట అంతే. అప్పుడప్పుడు మన గొంతు గరగరలాడుద్ది చూడు, ఆ గరగర కూడా ఆడకుండా అది ఆగింది అనమాట. టాబ్లెట్ వేసాడు అనమాట. ఓకే ఓకే, హ్యాపీ? నువ్వు హ్యాపీనా? ఓకే, నువ్వు హ్యాపీ అయితే మేము హ్యాపీ. ఇంక ఇప్పుడైతే ఒక Day 2 షాపింగ్ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా Day 3 ఏమవుద్దో తెలీదు, చూద్దాం. షాపింగ్కి వెళ్ళొచ్చి స్విమ్మింగ్కి వెళ్తున్నాం అనమాట మేము. ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరు స్విమ్మర్స్ స్విమ్ చేయడానికి మొత్తం స్మైలీ అయితే షవర్ క్యాపులు అన్ని తగిలిచ్చేసింది చూడండి, గాగుల్స్. మమ్మీ షవర్ క్యాప్ కాదు, ఏదో క్యాప్. రమేష్ గారేమో షర్ట్, ఇంకా ఈ స్విమ్మింగ్ కాస్ట్యూమ్ అనమాట. చేస్తారా ఇప్పుడు స్విమ్మింగ్? నాకు ఇప్పుడు ప్రజెంట్ మూడ్ లేదు, అందుకనే వెళ్ళట్లేదు. ఇప్పుడు పదండి. ఇంకా మాకు మేమున్న కమ్యూనిటీలో కింద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మన హోమ్ టూర్ వీడియోలో నేను చూపించాను కదా, పైనుంచి ఇంట్లో నుంచి. ఇంకొకటి 2 సార్లు కూడా వ్లాగ్స్లో కూడా చూపించాను. అండ్ ఇక్కడైతే కిడ్స్కి పక్కన చిన్న పూల్ ఉంటుంది, అటేమో పెద్దవాళ్ళకి పెద్ద పూల్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా సాటర్డే ఈవినింగ్ అనమాట ఇప్పుడు మనం షూట్ చేస్తుంది. షాపింగ్ నుంచి రాగానే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే సండే కూడా షాపింగ్ వెళ్ళాము, ఏమేమి చూసాము అవన్నీ కూడా నెక్స్ట్ చూస్తూ ఉండండి వీడియో. ఇక్కడైతే మాకు షవర్ చేయడానికి ఫస్ట్ మనం స్విమ్మింగ్ పూల్లో దిగే ముందు బాత్ చేసి రావాలి కదా, వీళ్ళిద్దరైతే వెళ్ళేసి షవర్ చేసేసి వచ్చేసారనమాట. జెంట్స్కి వేరుగా ఉంటుంది, ఉమెన్కి వేరుగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. అండ్ ఇక్కడైతే స్మైలీ స్విమ్మింగ్ చేసుకుంటా ఉంది, చూస్తున్నారు కదా. చాలా తక్కువగానే వస్తుంది స్విమ్మింగ్కి, మధ్యలో కొంచెం బిజీ అయిపోయి ప్రాజెక్ట్ వర్క్, ఇటు ఆఫీస్ వర్క్ ఇవన్నీ కూడా కదా.
ఇంకా ఒక్కసారి ఇప్పుడు మే నెల అయిపోయిందంటే తన ప్రాజెక్ట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి తర్వాత నుంచి కంటిన్యూగా నేర్చుకుంటానన్నది. అండ్ రమేష్ గారు కూడా ఈ మధ్యనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట. ఇంక ఇలా మా డే 2 అయితే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అయిపోయాము. డే 3 చూడండి, థర్డ్ డే కూడా మనం బయటకు వెళ్ళటానికి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చామన్నమాట. థర్డ్ డే కూడా షాపింగ్ కి వెళ్తున్నాం. రమేష్ ముగించడానికి ప్రయత్నిస్తాం రమేష్. ఓకే. ఇది సండే ఈవినింగ్ అనమాట. 4 o'clock అలా అయింది. ఇంకా అప్పుడు వరకు మధ్యాహ్నం అంతా వేరే పనులు చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వచ్చాము ఇంకా షాపింగ్కి వెళ్దామని. వెళ్ళే ముందు ఇక్కడ మేమైతే స్మైలీ పానీపూరి తింటా అన్నది. అండ్ నేను రమేష్ గారేమో ఇక్కడ చెరొక కచోరీ చెప్పుకున్నాము. ఇక్కడ కచోరీ బాగుంటుంది అనమాట ముంబైలో. అందరు పావు బాజీ తింటారు కదా ముంబై వచ్చాక, నేనేందో ఈ కచోరీకి ఫ్యాన్ అయిపోయాను. నాకు చాలా నచ్చుతుంది. ఇది 25 రూపీస్ అనమాట ఒక్క పీస్ వచ్చేసి. ఇంకా అది తినేసి ఇక్కడ మంచిగా ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఇది ఇంకో మాల్కి వెళ్ళామన్నమాట ఆ రోజు సండే ఈవినింగ్. ఈ ఫ్రాక్ అయితే స్మైలీకి చాలా నచ్చింది, నాకు కూడా కలర్ చాలా నచ్చింది. బట్ కొంచెం షార్ట్ ఎక్కువగా ఉందన్నమాట, అంటే పైకి ఉంది కొద్దిగా. తను వేసుకుంటుంది స్మైలీ ఇలాంటి షార్ట్ ఫ్రాక్స్ కూడా. బట్ వద్దులేమ్మా ఇంకా మరీ ఎక్కువ షార్ట్ ఉందిలే అంటే సరేనని ఇంకా అది తీసుకోలేదులేండి. నెక్స్ట్ ఇంకా అటు పక్క ఇటు పక్క చూస్తున్నారా బ్లాక్ అండ్ వైట్ అవి తీసుకున్నామా లేదా అనేది మీరు కమింగ్ వీడియోస్లో చూడండి, చూస్తే తెలుస్తుంది అనమాట. చాలా ట్రై చేసాం ఫ్రెండ్స్. అజార్టేలో నాకు నచ్చింది, స్మైలీకి నచ్చింది, ఇద్దరం ఇక్కడ కొనుక్కున్నాము. ముంబై వచ్చాక మేము ఈ రిలయన్స్ వాళ్ళదే అజార్టే అనేది కొంచెం మంచిగా ఉంటాయి అనమాట. కొద్ది కాస్ట్ ఉంటాయి కానీ క్వాలిటీ బాగుంటుంది అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడే కొనుక్కుంటున్నాను. లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ కూడా ఒక కార్డ్ సెట్ ఇక్కడ కొన్నాను. ఈరోజు కూడా ఒకటి ఇక్కడే నచ్చింది కొనేసుకున్నాను. ఇంక ఈ అజార్టేలో కొంచెం షాపింగ్ అది చాలాసేపు చేసాంలేండి, చాలా ట్రయల్ చేసాము. అదంతా అయ్యాక ఇందాక కచోరీ తిన్నాం కదా, కాఫీ తాగలేదు అక్కడ. ఇంకా అందుకని ఇక్కడ సరేలే ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోదామని ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయినట్టుంది. ఇంకా ఈ టైంలో మేము కాఫీ ఒకటైతే చెప్పుకున్నాము. మీ అందరికీ తెలుసు కదా రమేష్ గారు నేను ఒక కాఫీ చెప్పుకుని ఇద్దరం తాగుతాం బయటికి ఎక్కడికి వెళ్ళినా. అలా మాకు ఫస్ట్ నుంచి అలవాటు. అండ్ స్మైలీనేమో క్రోసెంట్ చెప్పేసుకుంది. ఇంకా తను డిన్నర్ చేయనన్నదనమాట. ఈరోజు నాకు డిన్నర్ ఏమొద్దు, నాకు ఈ క్రోసెంట్ తీసుకోండి అంటే ఇంకా సరేనని వాళ్ళ నాన్న క్రోసెంట్ తీసి ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ వెస్ట్ సైడ్ వెళ్ళామన్నమాట. వెస్ట్ సైడ్లో కూడా చాలా ట్రై చేసాము, అంతేం నచ్చలేదు. కానీ చెప్పల్స్ అంటే ఇద్దరము నేను స్మైలీ హీల్స్ కొనుక్కున్నామన్నమాట. బాగా ఉన్నాయి అవి కూడా. నేను మన ట్రిప్ వీడియోస్లోనే ఆ చెప్పల్స్ని కూడా నేను మీకు చూపిస్తాను ఏం కొనుక్కున్నాం ఏంటనేది. చాలా చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన హీల్స్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్, అది ట్రిప్ కోసం కేవలము. అండ్ ఇంక ఇలా ఈ వెస్ట్ సైడ్లో కూడా కొనేసుకున్న తర్వాత ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగానే ఉంది. ఇంకా కొన్ని కూడా చూసాము. ఈ షాపింగ్ మాల్లో చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. బట్ ఇంకా మాకు అవసరమైనవి మా ట్రిప్కి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకున్నాము. అండ్ మేము అసలు ఎక్కడికి వెళ్తున్నాము మరి ట్రిప్ అంటుంది, ఇంత షాపింగ్ అవసరం ఆ ట్రిప్ కనంటే మనం వెళ్ళేది మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ కాదు ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ వెళ్తున్నాం అనమాట వేరే కంట్రీకి. కనీసం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది కదా, ఫ్రెష్ ఫీల్ కూడా ఉంటుంది కదా అని. అండ్ అందులో నేను స్మైలీ ఇద్దరమే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ దుబాయ్ వెళ్ళాము ఆల్రెడీ మేము. బట్ దుబాయ్ కంటే ఫ్యామిలీ మొత్తం ముగ్గురం వెళ్ళాము. ఇప్పుడు సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ మేమిద్దరం ఇక్కడికి వెళ్తున్నాం ఒక ప్లేస్కి. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను రమేష్ గారు రావట్లేరు. రమేష్ గారు ఎందుకు రావట్లేరు అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ స్విమ్ వేర్స్ కొనుక్కోవడానికి డెకత్లాన్కి వచ్చారనమాట. మా స్విమ్మింగ్ పూల్లో కొంచెం రూల్ ఉంది ఏంటంటే ప్రాపర్ స్విమ్ డ్రెస్ తోటే రమ్మన్నారు అనమాట. వీళ్ళిద్దరి దగ్గర ఉన్న వేసుకొని స్విమ్మింగ్కి వెళ్తుంటే అక్కడ ఉంటారు కదా అబ్బాయి చెప్పాడు, అందుకనే వీళ్ళు ఈరోజు స్విమ్ సూట్స్ కొనుక్కున్నారనమాట. ఇంకా అవి కొనేసుకొని ఇంకా వేరే కూడా రమేష్ గారు ఏదో స్పోర్ట్స్ వేర్ అవి చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 10 days అయినట్టుంది నేను వ్లాగ్స్ పెట్టి. ఓన్లీ షార్ట్స్లో జోక్స్ అవి పెడుతున్నాను కదా, ఈ ట్రిప్ పను షాపింగ్స్లో ఉండే చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా మసాజరు డెకత్లాన్లోనే. ఇదేంటంటే రమేష్ గారికి ఆఫీస్లో ఎక్కువగా సిస్టమ్ ఉంది కదా, కొంచెం షోల్డర్ పెయిన్ వస్తుందంట, అందుకని తీసుకున్నాము. అండ్ నాకు కూడా ఈ ట్రిప్కి యూజ్ అవుతుంది. అండ్ ఇంక ఇక్కడ మాకు అవసరమైనవి కొనుక్కొని ఇక్కడ స్మైలీ ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయింది షాపింగ్ బ్యాగ్స్ అన్నీ తీసుకొని. నేను రమేష్ గారు ఏంటంటే ఈరోజు ఈవినింగ్ దోశ తినాలనిపించింది అనమాట, అందుకని మేమిద్దరం మాత్రం దోశ తినడానికి వెళ్ళిపోయాము. రవ్వ గీ దోశ, రమేష్ గారేమో మసాలా దోశ, మైసూర్ మసాలా దోశ.
మసాలా దోశ మసాలా దోశలో మైసూర్ మసాలా ఉంది. మైసూర్ మసాలా మైసూర్ నుంచి తెప్పించా. మైసూర్ నుంచా? ముంబైలో అది కూడా ముంబైలో బాగుందా? ఎంజాయ్. ఇదేంటి సాంబారా? సాంబారు అండ్ ఒక వైట్ చట్నీ ఇచ్చారు. నాదైతే ఇలా ఉంది. నైస్. ఏమండి నీలిమ గారు, సూపర్ ఉంది. ఏం దోశ అది? రవ్వ దోశ. కర్రీ బాగుంది. కాలుతుందా? కాలిందా? బాగుంది. గుడ్. అబ్బా, ఇంటికైతే వచ్చేసాము. దోశలు తిని చాలా రోజుల తర్వాత మైసూర్ మసాలా దోశ అద్భుతంగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేశాడు. నేనైతే అదేంటిది నేను చెప్తుంది రవ్వ దోశ, రవ్వ గీ దోశ. రవ్వ గీ దోశ. గీ తిని నోరు తిరక్క మర్చిపోయింది అది కూడా. అదే కానీ బాగుంది, తిన్నాము అదనమాట. ఈ వీడియో అయితే ఇంక ఇక్కడికే ఎండ్ చేస్తున్నాము. స్మైల్ అయితే ఇంకా వచ్చి ఫ్రెష్ అయ్యి తన పని ఏదో తను చేసుకుంటా ఉందనమాట. ఇంకా అది ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, బాయ్, గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అది మాత్రం గ్యారెంటీ. ఓకేనా? బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.